B12 అంటే మన బాడీలో బ్లడ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటే B12 పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఎప్పుడైతే B12 పర్ఫెక్ట్‌గా ఉంటాడో మనిషి హెల్తీగా ఉంటాడు. ప్లస్ ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. B12 అంటే రక్తహీనత, హిమోగ్లోబిన్ అంటుంటాం కదా మనం. హిమోగ్లోబిన్ అనేది ఎప్పుడైతే శరీరంలో తగ్గుతుందో అది చాలా కాంప్లికేటెడ్స్ వస్తూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ B12 అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ధమనులు ఉంటాయి బాడీలో, సిరలు, ధమనులు అంటారు నర్వస్‌ని. ఈ ధమనులు ఏం చేస్తాయంటే గట్టిపడిపోతాయి. ఎప్పుడైతే గట్టిపడిపోతాయో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి రక్తం ఎప్పుడైతే పర్సెంటేజ్ మామూలుగా అయితే 11, 12, 13 ప్లస్ ఉండాలి. కొందరికి 8, 7, 6 వరకు ఉన్నా కూడా కొందరు ఓర్చుకొని పని చేసుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా ఇమ్మీడియట్‌గా మెడికేషన్ తీసుకోవడం గానీ, లేకుంటే బ్లడ్ ఎక్కించుకోవడం గానీ ఇలాంటివి చేస్తే తప్ప మనకి ఈ B12 అనేది సెట్ అవ్వదనమాట. అంటే మన శరీరంలో పర్ఫెక్ట్ అనేది అవ్వదు. ఎప్పుడైతే B12 తగ్గుతుందో మనిషి రోజు రోజుకు అంటే డయేరియా లాగా ఫామ్ అవ్వడం గానీ, కాన్‌స్టిపేషన్స్, మోషన్ రాకపోవడం గానీ, ఆకలి తగ్గిపోవడం గానీ, శరీరం అంతా పాలిపోవడం గానీ, మనం చూస్తా ఉంటేనే స్కిన్ అంతా తెల్లగైపోతా ఉంటది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఇమ్మీడియట్‌గా కేర్ తీసుకొని డాక్టర్ గారి దగ్గరికెళ్ళి మెడిసిన్స్ తీసుకోవాలి. మరి మెడిసిన్స్ తీసుకుంటే ఎప్పటికి మనం సేఫ్‌గా ఉండమా అంటే సేఫ్‌గా ఉండం. ఇంగ్లీష్ మందులనేటివి మనకు ఎప్పుడు మంచిదే. కానీ ఇన్‌స్టంట్‌గా తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అయితే మనము తీసుకునే ఫుడ్‌లో మార్పులు చేసుకోవాలి. తీసుకునే ఫుడ్ అనేది ఇన్ టైమ్‌లో తీసుకోవాలి. ఇన్ టైమ్‌లో అంటే మార్నింగ్ 8-9 మధ్యలో బ్రేక్‌ఫాస్ట్, 12:30-2 మధ్యలో లంచ్, ఈవినింగ్ 6-8 మధ్యలో డిన్నర్. ఇవి కంపల్సరీ తీసుకోవాలి. దీంట్లో ఏముండాలంటే నాన్ వెజిటేరియన్స్ అయితే గనక ఎగ్ తీసుకోవడము, ఫిష్ తీసుకోవడము, మాంసం తీసుకోవడము, పాలు తీసుకోవడము, ఆవు గానీ, గేదె గానీ పాలు తీసుకోవడము, మేక పాలు కూడా తీసుకోవడం అనేది చాలా మంచిది. అదేవిధంగా రాగి మాల్ట్ అంటారు. రాగి మాల్ట్, నల్ల బెల్లము ఈ 2 మిక్స్ చేసుకొని కూడా తీసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా బ్లడ్ అనేది పెరుగుతూ ఉంటది. అంటే మీరు అనుకోవచ్చు, అమ్మ ఈరోజు తాగాను కదా! సాయంత్రం పెరుగుతుందా లేదని టెస్ట్ చేసుకునే అవసరం లేదు. ఒక 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం పాటు కంటిన్యూగా తీసుకుంటా ఉండాలి. ఎప్పుడైతే మీరు కంటిన్యూగా తీసుకుంటా ఉంటారో అప్పుడే హిమోగ్లోబిన్ పెరుగుతది గానీ, సడెన్‌గా హిమోగ్లోబిన్ పెరగడం అనేది జరగదు. ఎందుకంటే హిమోగ్లోబిన్ మన బాడీలో డైజెస్ట్ అవ్వాలన్నా కూడా జింక్ ఉండాలి. జింక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే జింక్ మిక్స్ అయ్యి హిమోగ్లోబిన్ తీసుకొని మన బాడీలో సెటైట్ చేస్తుంది. కాబట్టి 2 పర్ఫెక్ట్‌గా ఉండాలి. 2 పర్ఫెక్ట్‌గా ఉన్నాయో లేవో అని చూసుకుంటూ మనం ఫుడ్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా దీనికి మన వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో దానిమ్మకాయలు, బీట్రూట్. బీట్రూట్ అనేది చాలామంది ఏం చేశారంటే దానిమ్మకాయలు తినమన్నారు కదా అని రోజుకు 10 తినడము, బీట్రూట్ తినమన్నారు కదా అని 2, 2 గ్లాసులు తాగడం. బీట్రూట్ అనేది కొంత సైజులో ఒక 30 ఎంఎల్, 60 ఎంఎల్ వరకు తీసుకొని వాటర్‌లో ఎక్కువ డైల్యూట్ చేసుకొని తీసుకోవాలి. ఎందుకంటే హార్డ్ ఫుడ్ అది. డైజెస్ట్ అవ్వాలంటే కష్టం. ఇంకొకటి B12 తక్కువ ఉన్న వాళ్ళకి శరీరంలో ఏమవుద్దంటే ఫుడ్ అనేది ప్రాపర్‌గా డైజెస్ట్ అవ్వదు. ఇది చాలా కేర్‌ఫుల్‌గా తీసుకోండి. మీరు పొద్దున బ్రేక్‌ఫాస్ట్ తీసుకోగానే కడుపు నొప్పి బాగా లేస్తది. అప్పుడు ఇమ్మీడియేట్‌గా మనం రెగ్యులర్‌గా వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్ చేసుకుంటే కొంతవరకు రిలీఫ్ వస్తది. కానీ దాన్ని అట్లనే కంటిన్యూ చేయకుండా మనం నేచురల్ ఫుడ్స్ తీసుకుంటే ఏమైద్దంటే హిమోగ్లోబిన్ పెరుగుతది. ఎప్పుడైతే మనము హిమోగ్లోబిన్‌ని నేచురల్ ద్వారా ఫ్రూట్స్ ద్వారా తీసుకుంటా ఉంటే ఇది ఆటోమేటిక్‌గా హిమోగ్లోబిన్ పెరిగి మనం సెటరేట్ అయితది. ఇంకా పల్సెస్ అంటే మనము కందిపప్పు గానీ, పెసరపప్పు గానీ, మినపప్పు గానీ రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్‌లలో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ తినాలి. పప్పులు తినమన్నారు కదా అని రెగ్యులర్‌గా పప్పులు తినడం కూడా మంచిది కాదు. అంటే రెగ్యులర్‌గా తిన్నారనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతా ఉంటాయి. కాబట్టి మినిమమ్ ఎవ్రీ డే కొంత అంటే మనం తీసుకునే ఫుడ్‌లో కొంత క్వాంటిటీ అనేది తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే మన ఫుడ్‌లో ఏ టైంలో ఏది ఎంత ఉంటే బాగుంటుందని చూసుకుంటూ తినడం నేర్చుకోండి. అయితే మీరు ఇన్ని చేసినా కూడా అంటే మన శరీరంలో మీరు నాన్ వెజ్ తీసుకున్నారు, వెజిటేరియన్స్ తీసుకున్నారు, ఫ్రూట్స్ తీసుకున్నారు. ఇన్ని తీసుకున్నా కూడా మీకు హిమోగ్లోబిన్ పెరగకపోతే బాడీలో అబ్జార్ప్షన్ అనేది తగ్గిపోయిందని. అబ్జార్ప్షన్ తగ్గిపోయిందంటే మనం తిన్నది ఒంటికి పట్టట్లేదు అని. ఎప్పుడైతే తిన్నది ఒంటికి పట్టట్లేదో మరి దీనికి సొల్యూషన్ ఏంది అంటే మీరు ఒకసారి మమ్మల్ని కన్సల్ట్ అవుతే అది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది చూసి దానికి తగ్గ రెమెడీ కూడా ఇస్తాము. ఎందుకంటే మీరు అన్నీ చేసినా కూడా హిమోగ్లోబిన్ పెరగకపోతే మీరు మమ్మల్ని ఏమనాల్సిన అవసరం లేదు. వీటితోనే హిమోగ్లోబిన్ పెరుగుతది. కానీ మన బాడీ అనేది ఎంత డ్యామేజ్ అయింది అనేది మీకు తెలీదు. కాబట్టి మీరు ఎప్పుడైతే మా దగ్గరికొస్తారో మేము వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి మీకు ఉన్న హ్యాబిట్స్ ఏంటి, మీరు చేసే పనులేంటి, మీకున్న లైఫ్ స్టైల్ ఏంటిది, ఎలాంటి డిసీజెస్ మీకున్నాయని చూసి దానికి తగ్గట్టుగా మీకు రెమెడీస్ మేము ఇస్తాము. ఇచ్చిన తర్వాత మీరు ఆటోమేటిక్‌గా మళ్ళీ ఇంటికెళ్ళిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేసుకున్నారనుకోండి,
మీకు కూల్గా B12 అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే B12 పెరుగుతుందో ఆటోమేటిక్గా మీ హెల్త్ అనేది మంచిగా అవుతుంది. మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే నా ఫోన్ నెంబర్ అండి 9848095151. మీరు ఎవరైనా ఎప్పుడైనా అంటే మార్నింగ్ 10 to 6 ఈవినింగ్ వరకు ఏ టైంలో ఫోన్ చేయొచ్చు. ఎందుకంటే అన్నీ చేశాం కదా, ఇంకా మాకు అసలు ఏంటి మా పరిస్థితి అన్నట్టుగా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు B12 పెరగకపోతే టాబ్లెట్స్ వేసుకుంటారు. తర్వాత ఏం చేస్తారు, ఇంజెక్షన్స్ వేసుకుంటారు. ఇక ఇంజెక్షన్ చేసుకోవడం అలవాటు ఏంటంటే కంటిన్యూగా ఇంజెక్షన్ చేసుకోవడమే అలవాటు అయిపోతుంది. కాబట్టి దాన్ని మనము మన శరీరం ద్వారా B12 పెరిగేటట్టుగా చేసుకోగలిగితే హాయిగా సేఫ్గా ఉండొచ్చు, లైఫ్ లాంగ్ సేఫ్గా ఉండొచ్చు. ఓకే అండి.